నమస్తే, నేను ప్రియ. వెల్కమ్ టు విశాఖ లోకల్. విశాఖ జిల్లా జీవీఎంసీ 89వ వార్డు భీమిలి నియోజకవర్గం శాసనసభ స్వతంత్ర అభ్యర్థిగా నాగోతి నాగమణి పోటీ చేస్తున్నారు. ప్రజా ప్రచార కార్యక్రమంలో గత ఏడాది డిసెంబర్ నుంచి ఆయనాడ జంక్షన్ మొదలు భీమిలిలో అన్ని మండలాలు పర్యటించి తన ఎజెండాను తెలుపుతూ గడప గడపకు ఇంటింటికి తమను తాము పరిచయం చేసుకునే ప్రక్రియలో. నమస్తే అండి. మొదటిగా ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు ఎల్లప్పవానిపల్లమైన 89వ వార్డులో మనము ప్రజా పరిచయ కార్యక్రమంలో ఉన్నామండి. అంటే నా పేరు నాగోతి నాగమణి అండి. స్వతంత్ర అభ్యర్థిగా భీమిలి నియోజకవర్గానికి పోటీ చేస్తున్నానండి. నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి ప్రజా పరిచయ కార్యక్రమంలో ప్రతి ఊరు అంటే పద్మనాభం, అయినాడు జంక్షన్ నుంచి అన్ని గ్రామాలు, అదేవిధంగా ఆనందపురము అన్ని గ్రామాలు, తగరపులస, భీమిలి ఆల్ ఏరియాస్, నెక్స్ట్ విశాఖపట్నం రూరల్ అయినటువంటి మధురవాడ అన్ని గ్రామాలు ప్రజా పరిచయ కార్యక్రమంలో నేను పరిచయం చేసుకుంటూ ప్రజల సమస్యలు ఫేస్ టు ఫేస్ తెలుసుకుంటూ ఇప్పుడు 89వ వార్డు అయిన ఎల్లప్పవానిపల్లెంలో మనము ఇక్కడ ప్రజా పరిచయ వేదికలో మేము ఉన్నామండి. సో ప్రెస్ వాళ్ళందరూ నాకు వచ్చి మరి ఇంతవరకు జరిగిన ప్రజా పరిచయ కార్యక్రమంలో మీరు ప్రజల సమస్యలు ఏం తెలుసుకున్నారు అని మమ్మల్ని ప్రశ్నించగా ఈ నిమిత్తమై ఈ సందర్భంగా నేను కొంచెం ఈరోజు ముగింపు ఇస్తూ ఈ ఏరియాకి 2 నిమిషాలు మాట్లాడదలుచుకున్నామండి ఏరియా గురించి. సో ఇక్కడ ఎల్లప్పవానిపల్లెం 89వ వార్డులో అయితే మనకి ఎల్లప్పవానిపల్లెం మొదట వస్తుంది. అక్కడి నుంచి గణేష్ నగర్, సంతోష్ నగరు, ఎస్సీ కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, ఎర్ర చెరువు, జిల్లా పరిషత్ ఆపోజిట్ ఏరియాస్, ఈ ఏరియాస్ అన్నీ నేను లాస్ట్ 3 రోజుల నుంచి ఇక్కడ ఫుల్ టైం ఉండి నేను ప్రతి ఇంటికి వెళ్తూ వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుంటున్నానండి. నేను పరిచయం చేసుకుంటున్నాము. ఇక్కడ ప్రజలైతే భీమిలి నియోజకవర్గం అయినటువంటిది భీమిలి అంతా అక్కడే ఉందండి. మా ఎల్లప్పవానిపల్లెము, ఈ గణేష్, సంతోష్ నగరు, ఈ చంద్రనగర్, ఎర్ర చెరువు, ఎస్సీ కాలనీ, వైఎస్ఆర్ కాలనీ ఏరియాస్ అన్నీ కూడా మేము మీ భీమిలి నియోజకవర్గం నుంచి చాలా లాంగ్ డిస్టెన్స్లో మేము ఇక్కడ మమ్మల్ని ఉంచారండి. ప్రజెంట్ నాయకులు ఏంటి, గత ప్రభుత్వం ఏంటి మాకైతే అందుబాటులో ఉండట్లేదు. నేను వెళ్ళి వాళ్ళని పరిచయం చేసుకుంటుంటే ప్రజలైతే కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి. కొంచెమని చెప్తున్నాను కానీ కొంచెం కాదు, పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నా అనుభవం పూర్వకంగా నేను కూడా పెద్ద నాయకుల్లాగా రోడ్ షోలో వచ్చి వెళ్ళిపోవచ్చు, కానీ నేను అలా వెళ్ళట్లేదు. మొదటిసారి పోటీ చేస్తున్నాను. నేను ప్రజలకు తెలియాలి, ప్రజల సమస్య ఏంటో నాకు తెలియాలి అనే విధంగా నేను ఈ ఎల్లప్పవానిపల్లెం ఎంత డిస్టెన్స్లో ఉంది, దగ్గర నర్వ ఇది అక్కడెక్కడండి ఎయిర్పోర్ట్కి 1/2 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉందండి. సో అది ఎక్కడ ఒకసారి మీరు ఆలోచించాలి. భీమిలి అక్కడ ఉంది, అయినా సరే మనం ఇక్కడికి వచ్చి కవరేజ్ ఇవ్వాలి. ఇక్కడ ప్రజల సమస్యలు ఏంటి, ఎందుకంటే దీన్ని వదిలేయకూడదు. మన భీమిలి నియోజకవర్గంలోకి వస్తున్న ఏరియా, దీని గురించి నాకు ఫేస్ టు ఫేస్ ప్రజల యొక్క ఇబ్బందులు ఏంటి, వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ కోరికలు ఏంటి, అవన్నీ నేను ఫేస్ టు ఫేస్ వ్యక్తిగతంగా తెలుసుకుంటే రేపు నా మీద వాళ్ళ నమ్మకం ఉంచి నాకు ఓటేసి గెలిపిస్తే రేపు రానున్న రోజుల్లో నేను ఏం వర్క్ చేయాలి అనే కాన్సెప్ట్తో నేను ప్రతి ఊరు ప్రతి ఇంటికి వెళ్ళి వస్తున్నానండి. సో ప్రజలైతే కొంతమంది చాలా విముక్తత చూపిస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాయకులు ఉన్నారండి, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మా ఊరిని ఇలా మూలను వదిలేశారు, మాకైతే ఒక ఊరు ఉందని కూడా గుర్తింపు లేకుండా అయిపోయింది మా ఏరియా. సో మేము ఎవరిని నమ్మాలి, ఎవరికి ఓటేయాలి అని ఆవేదన వ్యక్తం చేస్తుంటే నేను గ్రామస్తురాళ్ళండి, స్థానికురాళ్ళని, భీమిలి నియోజకవర్గంలోనే పుట్టి పెరిగాము. మా మీద నమ్మకం ఉంచి ఓటేయండి. నేను కనుక వచ్చిన వెంటనే మన ప్రతి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పేద విద్యార్థికి నా మొదటి ఎజెండాగా ఉచిత బస్సు సౌకర్యం ఇస్తానని వాళ్ళకి నా ఎజెండాగా ప్రణాళికను వాళ్ళకి తెలియజేశామండి. దాని నిమిత్తమే చాలామంది సంతోషించారు.